నమస్తే అండి. నేను మీ ముచ్చిక రంజిత్ కుమార్ ద్వారా నేను ఈరోజు ఈ వీడియోని పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల గురించి చేయాలనుకుంటున్నానండి. లోక్ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని చెప్పి పోలీస్ వారు చెప్తున్నారండి. అలాగే దాంట్లో క్రమంగానే మా పోలవరం సిఐ గారు కూడా నిన్న అవగాహన సదస్సు ఏర్పాటు చేసి చెప్పారండి. ఇలాగా ఫిర్యాదులు కేసుల వలన మన సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, రాజీ మార్గం ఉత్తమం అని చెప్పారండి. అది కరెక్ట్ అండి, 100% అది వాస్తవమే. ఇప్పుడు మనం కేసులు తిరగడం వలన కోర్టుల చుట్టూ మన సమయం వృధా అవుద్ది, డబ్బు వృధా అవుద్దండి. మనం కోర్టుకి వెళ్తే ఆ రోజు అంతా పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు ఆ రోజు అంతా ఇది అయిపోద్ది, వెళ్ళి రావడానికి ఖర్చులు, అలాగే లేనిపోని మెంటల్ టెన్షన్స్. కాబట్టి రాజీ కూర్చుకుంటే బాగుంటుందని చెప్పి పోలీసు వారి సూచన చాలా బాగుందండి. కాకపోతే నేను ఈ వీడియో ద్వారా పోలీసు వారికి చిన్న నా సందేహం వ్యక్తపరుస్తున్నాయండి. ఇప్పుడు రాజీ మార్గం కరెక్టే అండి కేసుల విషయంలో, కానీ తప్పుడు కేసుల విషయంలో రాజీకి ఎలా వస్తారండి? తప్పుడు కేసులు పెట్టి మన మీదే హెరాస్మెంట్ చేసి నెలలుగా సంవత్సరాలు తిప్పి ఇచ్చేసి మనం మళ్ళీ లోకాలో పెట్టి మనం రాజీ చేయించమంటే అది అసలు తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళకి ఎంత ఇదో ఆ అనుభవించే వాళ్ళకి తెలుస్తుందండి. అది రాజీకి రమ్మంటే రాలేరు కదా. ఇప్పుడు దానివలన ఎంత చెప్తున్నాను కదండి, ఎంత మెంటల్ టెన్షన్ ఆ తప్పుడు కేసుల వలన. నిజంగా ఆడు తప్పు చేశాడు, ఆడి మీద కేసు పెట్టారంటే ఆడు తిరిగినా 100 సంవత్సరాలు తిరిగినా పర్లే. కానీ ఆడు చెయ్యని తప్పుకి ఆడి మీద తప్పుడు కేసులు పెడితే ఆడు రాజీకి రమ్మని చెప్పి అనడం అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు రాజీకి రమ్మంటున్నారు, అది జెన్యున్ కేసు అయితే ఏదో అనుకోవచ్చు, నిజంగా వీడు తప్పు చేస్తే. తప్పు చేయని వాళ్ళు కూడా రాజీకి రమ్మంటే రాలేరు కదా. ఆ తప్పు చేసిన వాళ్ళకి కూడా ఒక రకమైన శిక్ష ఉంటే, శిక్ష ఎటువంటిదంటే ఆడు తప్పుడు కేసు పెట్టాడు అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత రెండోసారి ఎవరు అటువంటి తప్పుడు కేసులు పెట్టడానికి సాహసించరు అని చెప్పి అటువంటి చట్టం కూడా వస్తే బాగుండండి. రాజీ ఓకే అండి, కేసులకి అలాగా సమయం డబ్బు వృధా కాబట్టి రాజీకి ఓకే. కానీ తప్పుడు కేసుల వలన ఎంత మానసిక క్షోభకు అనుభవిస్తున్నారండి. ఆ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు బాగానే ఉంటున్నారండి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పెట్టారని అధికారులు తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి. వాళ్ళు తప్పుడు కేసు పెట్టారని చెప్పి మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నా మనం తిరగవలసి వస్తుంది. చివరికి రాజీ అవుతున్నారండి. ఎందుకంటే వీళ్ళు చెప్తున్నాం కదండి, వాళ్ళు ఎంత జెన్యున్కి వెళ్ళినా ఉండే కొద్ది సంవత్సరాలు జరిగిపోతున్నా వాళ్ళదే పై చేయి అవుతుంది తప్ప తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళే వీళ్ళు మాత్రం నలిగిపోతున్నారండి. అది రాజకీయ పరంగా అవ్వచ్చు, అది డబ్బు హోదా పరంగా అవ్వచ్చు, ఏ రూపంలో చూసినా తప్పుడు కేసులో వాళ్ళదే ఒక పై చేయి ఉంటుందండి. నేను ఇదివరకు గతంలో ఒక వీడియో చేశానండి. నేను దేవుడు నమ్మకపోవడానికి కారణం చెప్పాను. ఆ కారణాల్లో ఇది ఒకటండి. తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు నిజంగా దేవుడు అటువంటి వాళ్ళని ఉండి తప్పుడు కేసులు పెట్టాలనే ఆలోచనలు కూడా రాకూడదు. అటువంటి ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ, అలాగే రాజీ మార్గం అనేది అంటున్నారు కదా, ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా చట్టరీత్యా చర్యలు. చట్టరీత్యా అంటే ఏదో వాళ్ళని ఇంకోటండి, కేసులు పెడుతున్నారు. ఈ సపోజ్ కింద స్థాయి కోర్టులో కొడేస్తున్నారు, జిల్లా కోర్టులో, మళ్ళీ హైకోర్టు. జిల్లా కోర్టులో మనకు ఫేవర్గా వస్తే మళ్ళీ అప్పీల్కి వెళ్తే హైకోర్టులో వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇది అవుతుంది. అవసరమైతే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, కోర్టుకి వచ్చి పెడతారు. ఇంకా సామాన్యుడికి ఏమైనా న్యాయం జరుగుతుందండి? అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ఒక కోర్టులో మనకి న్యాయం జరిగింది నిజమైన బాధితుడికి, కానీ పై కోర్టుకి వెళ్ళేసరికి అది డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి తప్పుడు కేసులు పెట్టే వాళ్ళదే పై చేయి అవుతుంది ఎక్కువ శాతం. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఏంటంటే, తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు కూడా అటువంటి ఆలోచన రావడానికి కూడా భయపడేంత శిక్షలు ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ వీడియో చేస్తాను. నమస్కారం.